ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ భగవత్యై నమః. శ్రీమద్దేవి భాగవతము 3వ స్కందము 16-17 అధ్యాయాలు. మొత్తం 3వ స్కందంలోని 23వ భాగం గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. యుధాచిత్తు ప్రధానమంత్రి చెప్పిన మాటలు విని ఏమి చేసనో వ్యాస మహర్షి చెప్పటం మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. వ్యాస మహర్షి ఇలా చెప్తున్నాడు. తన ప్రధానమంత్రి వచనాలను అంగీకరించి ఆయన మాటలను అంగీకరించి ఆ ప్రసిద్ధ నరేశుడు యుధాచిత్తు భరద్వాజముని చరణములకు ప్రణమిల్లాడు, నమస్కారం చేశాడు. తరువాత ఆయన తన నగరానికి వెళ్ళిపోయాడు. అప్పుడు మనోరమ మనస్సునందలి చింతంతా తొలగిపోయింది. ముని ఆశ్రమమునందుండి తన కుమారుడకు సుదర్శనుని పెంచుకుంటూ కాలము గడుపుతున్నది. దినములు గడిచిపోతున్నాయి. ఆ సుకుమారుడకు బాలకుడు అన్ని విధాలా నిర్భయుడై మునికుమారులతో ఆటపాటలయందు పాల్గొంటూ ఉన్నాడు. ఒకానొక నాడు సుదర్శనుడు మంత్రి అయిన విధుల్లుని వద్ద ఉన్నాడు. ఇంతలో ఒక ముని కుమారుడు అక్కడకు వచ్చాడు. అతడు నవ్వులాటకు విధల్లుని క్లీబా శబ్దముతో సంబోధించాడు. ఈ క్లీబా శబ్దమునందలి క్లీ అను అక్షరము సుదర్శనునకు స్పష్టంగా వినిపించింది. అది వెంటనే కంఠస్థమైపోయింది. అనుస్వార రహితమైన ఆ శబ్దమునే అతడు పదే పదే వల్లించసాగాడు. క్లీం అను కామబీజము భగవతి జగదంబిక యొక్క బీజమంత్రము. అదే మంత్రము సుదర్శనుని మనస్సులో దృఢముగా నాటుకున్నది. ఇప్పుడు ఆ మంత్రమును ఎంతో భక్తితోటి అతడు జపిస్తూ ఉన్నాడు. సౌభాగ్యవశమున బాలకుడకు సుదర్శనునకు అనాయాసముగానే అద్భుత బీజమంత్రము తనంతట తానే లభించింది. అప్పుడు ఆ బాలకుని వయస్సు 5 సంవత్సరాలు. ఋషి, ఛందస్సు, ధ్యానము, న్యాసము మొదలైన విధి విధానములు అతనికి తెలియవు. ఆ రాజకుమారుడకు సుదర్శనుడు తినునప్పుడు, ఆడుకుంటున్నప్పుడు అన్ని వేళలా మనస్సులో కామబీజ మంత్రమైన క్లీం అను శబ్దాన్నే జపిస్తున్నాడు. నిద్రిస్తున్నప్పుడు కూడా ఆ మంత్రము అతని స్మృతి పథకమందు మెదులుతూనే ఉన్నది. అతడు ఏకాక్షర మంత్రమే సకల విజ్ఞాన సారమని అనుకున్నాడు. రాజకుమారునకు 11 సంవత్సరముల వయసు రాగానే భరద్వాజ మహాముని అతనికి యజ్ఞోపవీత సంస్కారము చేసి వేదాధ్యయనము చేయించసాగాడు. ఆ కామబీజ మంత్ర ప్రభావము చేత అతనికి సాంగోపాంగ ధనుర్వేదము, నీతిశాస్త్రము, సకల విద్యలు చక్కగా ప్రాప్తించాయి. ఒకనాడు రాజకుమారుడకు సుదర్శనునకు భగవతి సాక్షాత్కార దర్శనమిచ్చి కృతార్థుని చేసింది. ఆ దేవి ఎర్రని వస్త్రమును ధరించి ఉన్నది. ఆమె శ్రీ విగ్రహము ఎర్రదనమును విరజిల్లుతున్నది. సకల ఆభూషణములు ఎరుపు రంగు కలిగి ఉన్నాయి. అద్భుత శక్తి అయిన భగవతి వైష్ణవి గరుడ వాహనమున విరాజమానురాలై ఉన్నది. ఆ జగదంబిక దర్శనాన్ని పొంది రాజకుమారుడకు సుదర్శనుని ముఖము ప్రసన్నముతో కలకలలాడింది. రాజకుమారుడు సకల విద్యారహస్యములు తెలుసుకున్నాడు. ఆ వనమునందే ఉండి భగవతి జగదంబికను ఉపాసిస్తూ నదీ తీరమున విహరిస్తూ ఉన్నాడు. జగజ్జనని కృపతోటి దివ్యములైన ధనుర్బాణములు, తూణీరము, కవచము అతనికి లభించాయి. కాశీనగరమున మనోహరి అయిన ఒక కన్య ఉన్నది. ఆమె పేరు శశికళ. ఆ శ్రేష్ఠ కన్య సకల శుభలక్షణ సమన్విత. సమీప వనములలో ముని ఆశ్రమమున ఒక రాజకుమారుడు ఉన్నాడని ఆమె విన్నది. సర్వలక్షణ సంపన్నుడగు ఆ రాజకుమారుడు సుదర్శనుడని పేరుతోటి ఖ్యాతి వహించాడు. శూరవీరుడే కాక 2వ మన్మధునిలాగా ఎంతో సుందరుడు. వందిమాగతుల నోటి నుండి అలాంటి విషయాలు విని ఆమెకు అతనిని తన పతిగా చేసుకోవాలనే కోరిక కలిగింది. దానిని ఆమె బుద్ధి కూడా సమర్థించింది. ఆ దినమున అర్ధరాత్రి సమయంలో స్వప్నములో భగవతి జగదంబిక శశికళకు సాక్షాత్కరించింది. ఆమెకు నమ్మకాన్ని కలిగించి స్వస్థచిత్తురాలై ఇట్లు పలికింది. ఓ శుశ్రోణి సుందరి, సుదర్శనుడు నా భక్తుడు. నా ఆజ్ఞను అంగీకరించి సకల కోరికలను తీర్చే
ఆ సుదర్శనుడు ఇప్పుడు నీ వాడయ్యాడు, నీవు వరమును కోరుకోని పలికింది. ఈ విధముగా తనకు కలిగిన స్వప్నమున భగవతి జగదంబిక మనోహర రూపాన్ని దర్శించి ఆ జనని ముఖారవిందము నుండి వెలువడిన వచనములను జ్ఞాపకము చేసుకొని శశికళ బిగ్గరగా నవ్వింది. ఆమె ఎంతో ఆనందించి లేచి కూర్చున్నది. తల్లి పదే పదే అడగగా తపస్వి అయిన రాజకుమార్తె తల్లికి తన సంతోష కారణాన్ని చెప్పలేదు. స్వప్న విషయము మాటి మాటికి స్మరణకు రాగా చెలికత్తెతోటి తన స్వప్న వృత్తాంతమును విస్తృతముగా చెప్పింది. తరువాత ఒకనాడు విశాల నేత్రి అయిన శశికళ తన చెలికత్తెలతో సుందరమైన ఉపవనానికి వెళ్ళింది. అసంఖ్యాకములైన చంపక వృక్షములు ఆ ఉద్యానవన శోభను ఇనుమడింపజేస్తున్నాయి. పువ్వులను కోస్తూ ఆమె చంపా వృక్షము కిందకు వచ్చింది. అక్కడే ఆమె ఒక క్షణం ఆగింది. అదే మార్గమున ఒక బ్రాహ్మణుడు ఎంతో ఆతురతతో వస్తున్నాడు. ఆ వచ్చిన బ్రాహ్మణ దేవునకు శశికళ నమస్కరించి మధుర వాక్కులతోటి ఇట్లా పలికింది. మహానుభావ, మీరే దేశము నుండి వచ్చారు అని అడిగింది. బ్రాహ్మణుడు ఇలా చెప్తున్నాడు. బాల, భరద్వాజ ఆశ్రమము నుండి ఒక అవసర నిమిత్తము నేను ఇక్కడికి వచ్చాను. నీవు ఏమి అడుగదలుచుకున్నావో అడుగు అన్నాడు. ఇప్పుడు శశికళ ఇలా అడుగుతున్నది. మహాత్మా, ఆ ఆశ్రమమునందు ఎంతో ప్రశంసనీయము, ప్రపంచమున అన్నింటికంటే శ్రేష్టమైనది, విశేషముగా చూడదగిన పదార్థం ఏదైనా ఉందా అని అడిగింది. బ్రాహ్మణుడు చెప్తున్నాడు. కళ్యాణి, అక్కడ ధ్రువసంధి నరేశుని కుమారుడు శ్రీమంతుడైన సుదర్శనుడు ఉన్నాడు. ఆ శ్రేష్ఠ పురుషుడు పేరుకు తగినట్లుగా గుణసంపన్నుడు, దర్శించదగిన పురుషుడు. సుందరి, ఆ సుదర్శనుని సోయగమును తిలకించని కన్నులు అర్థవంతములు కావు. సంసారమును సృష్టించిన బ్రహ్మ ఆ సుదర్శనుని ఒక్కనియందే సకల సద్గుణములను నింపి ఎంతో సౌందర్యవంతునిగా రూపుదిద్దాడు. అతడు ఎంతో విలక్షణుడు. గుణసాగరుడగు సుదర్శనుడు చూడదగినవాడు. నీకు భర్త అవ్వడానికి యోగ్యుడు. మణికాంచనముల సమ్మేళనములాగా మీ ఇరువురి సంయోగము మొదటనే నిశ్చితమైనది. 16-17 అధ్యాయాలు సమాప్తము. 18-19 అధ్యాయాల గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.